ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని అయితే వదిలేసింది, కానీ తమ ఆదాయానికి మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేసుకుందని చెప్పేసి మనం చేస్తాను. భారతీయ సిమెంట్స్ ఏ ప్రభుత్వం అయినా సరే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ యొక్క కెపాసిటీని బట్టి ఎలకేషన్ కూడా చేస్తారు, కొనుగోలు కూడా నిర్ణయిస్తారు. 1,00,000 టన్నులు ఉంటే 2,00,000 టన్నులు ఉన్నోడి దగ్గర ఎంత కొనాలి, 1,00,000 టన్నులు ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఎంత కొనాలని ఒక స్ట్రక్చరల్గా కొంటారు. కానీ వీరి కెపాసిటీకి 3 రెట్లు, దీనికంటే కూడా ఎంతో పెద్ద కంపెనీస్ అయినా ఎల్ఎన్టీ కానివ్వండి, లేకపోతే ఇండియా సిమెంట్స్ కానివ్వండి, వాటి నుంచి తక్కువ కొని తక్కువ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ భారతీయ సిమెంట్ నుంచి మాత్రం ఎక్కువ క్వాంటిటీ కొనేసింది. మళ్ళీ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీ కంటే కూడా ₹3 అదనంగా ఇచ్చి 3.5 లక్షల టన్నులు 165 కోట్ల రూపాయలు భారాన్ని మోపారు ఈ రాష్ట్రం మీద అని చెప్పేసి మనం చేస్తాను. మనకు తెలుసు ఈనాడు, జ్యోతి, ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, గత దశాబ్దాల నుంచి వస్తున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనస్సాక్షి లేని సాక్షికి మాత్రం 400 కోట్ల రూపాయలని చెల్లించారు. పేమెంట్స్ కూడా వెంటనే ఎప్పుడే. మళ్ళీ ఈనాడు లాంటి, జ్యోతి లాంటి కంపెనీలకు మాత్రం పేమెంట్లు లేవు, ఆర్డర్స్ లేదు, అది పక్కన పెట్టండి. ఈ 400 కోట్లు ఆర్డర్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వడమే కాకుండా ఒక జియో ఇచ్చి 200 కోట్ల విలువ చేసే పేపర్స్ని, సాక్షి పేపర్ని, డైలీ పేపర్ని వాలంటీర్సు, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీసు కంపల్సరీగా కొనాలని చెప్పేసి నిబంధన పెట్టి వారి ఆదాయాన్ని మాత్రం ఎక్కడా విస్మరించలేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అది మాత్రం బాగానే చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలాగా చూసి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు సస్టైన్ అవ్వాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఒక రోజున ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని చెప్పేసి సడన్గా పేదవాళ్ళ మీద పిడుగులాగా వేయకూడదు. ఈ సంక్షేమ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకో పక్కన రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఏ విధంగా పెంచాలనే ఆలోచన, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ బాధ్యతతోనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు, ఆదాయం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు, మన టీచర్స్ ఉద్యోగాలు 647 కానివ్వండి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కడికక్కడ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా సాఫ్ట్వేరు, ఐటీ, అదేవిధంగా డేటా సెంటర్స్, వీరందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంకా అనేక రంగాల్లో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తుంది. తద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ అబద్ధాల పట్ల మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ విధంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో కేవలం బటన్ నొక్కటం ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకున్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది, దాని మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది. ఈరోజు వాటికంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలని కొన్ని లక్ష్యాలతో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు, గౌరవప్రదమైన ఉద్యోగాలు రావాలి. ఒకప్పుడు ఎస్సీస్లో, బీసీస్లో, ఎస్టీ, మైనార్టీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు నాకంటే ముందు జనరేషన్లో. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరు, ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, మైనార్టీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీరో, ఒక గ్రాడ్యుయేటో ఉంటున్నారు. సో వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. అధిక ఆదాయం ఉన్నవాళ్ళు, లేకపోతే అగ్రవర్ణాల పిల్లలు ఏదో ఒక రూపంలో, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో, లేకపోతే వారికి ఉన్న సంబంధాలతోనో, లేకపోతే వారి బంధువులు ఉన్న ఫ్యాక్టరీలోనో ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోగలరేమో.